మధ్యాహ్నం 2 గంటలకే 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు ఉంటాయట. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటలుగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు ప్రకటన. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్కు ఏపీ సీఓ మీనా వెల్లడి. జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి, ఫలితాలు ఖచ్చితంగా ఉండాలి. ఓట్ల లెక్కింపుపై అభ్యర్థుల ఏజెంట్లకు అవగాహన కల్పించండి. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాలకు అనుమతించాలి. రాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం జారీ చేసిండట. మధ్యాహ్నం 2 గంటల గట దాదాపు 111 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వస్తాయట. మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 111 నియోజకవర్గాలు 20 రౌండ్ల లోపే పూర్తయింది కౌంటింగ్. అంటే అక్కడ ఓటింగ్ తక్కువ ఉంది అన్నట్టు, బూతులు తక్కువ ఉన్నాయి కాబట్టి 20 రౌండ్లకే కంప్లీట్ అయింది. ఇంకొక 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఉంది. అది కాస్త లేట్ అయింది, ఒక 3-4 గంటలు అయింది. ఇంకొక 3 నియోజకవర్గాల మధ్యకి 25 రౌండ్లకు పైన ఉన్నాయి. అది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది, 4 గంటల వరకు అయ్యే అవకాశం. తుది ఫలితం మొత్తం ఎలక్షన్కి సంబంధించిన ఫలితాలు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో కంప్లీట్గా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి CEO అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. మొత్తానికి ఇంకా 5 రోజులే టైం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించిన రిజల్టు అటు అసెంబ్లీ పార్లమెంట్ 2 ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్గా, చాలా ఉత్కంఠగా ఉంది. దీనిపైన అనేక రకాల బెట్టింగ్లు జరుగుతున్నాయి. పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మేమంటే మేము గెలుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మా నాయకుడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మా పార్టీ చేయబోతుందని ఇంకొక పార్టీ అంటుంది. ఇంకో పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే వైజాగ్లో ఆల్రెడీ గ్రౌండ్ అదంతా చూశారు. వైజాగ్లో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి, బస్ టికెట్స్ బుక్ అయిపోయినాయి అని చెప్పి జూన్ 9 నాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా చెబుతుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదు, కూటమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. ఎక్కడ ఏంది ఏది చెప్పే పరిస్థితి లేదు. కొంత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అనుమానాస్పదంగా, అంటే గెలుపు పైన అనుమానం ఉన్నట్టు అంత గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఎందుకు అనేది తెలియదు. వాళ్ళకు కొంత అనుమానం ఉందా, వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళకున్న సర్వే రిపోర్ట్స్ కానీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ మాటల యుద్ధంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యంగా మౌనం వహిస్తాడు. ఎలక్షన్ రిజల్ట్ పైన కానీ ఎలక్షన్ సరళి పైన ఈరోజు వరకు మాట్లాడాలి ఆయన. మనం గెలుస్తున్నాం అని తప్పనిసరిగా చెప్పే పరిస్థితి లేదు, బల్లగుద్ది చెప్పే పరిస్థితి లేదు. ఇటువైపు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గరకు పోయి 151 కాదు దానికంటే మించి వస్తాయి రిజల్ట్ అని చెప్పిండు. జూన్ 9 నాడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు పార్టీ నాయకత్వానికి సంబంధించిన నాయకులు. అంత గట్టిగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి వైపు నుంచి కానీ ఏ నాయకుడు చెప్పే పరిస్థితి లేదు. కొంత అనుమానం ఉంది, కూటమి గెలుస్తుందా లేదా అనేది వాళ్ళకే అనుమానం ఉన్నట్టుంది. వాళ్ళ వైపు నుంచే స్పష్టత లేదు. కాబట్టి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చెప్తుంది జూన్ 9 ప్రమాణ స్వీకారం అని. ఇది మొత్తానికి నడుతుంది. మధ్యాహ్నానికల్లా 111 నియోజకవర్గాల రిజల్ట్ వస్తుంది మధ్యాహ్నం 2 గంటలకి. అంటే మధ్యాహ్నం 2 గంటలకే ఈ ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏంది, ఈ ఫలితాల యొక్క భవితవ్యం ఏందనేది స్పష్టంగా అర్థమైపోద్ది. ఎందుకంటే 175 స్థానాల్లో సగానికి మించిపోద్ది. అప్పటికే 111 స్థానాల్లో రిజల్ట్ అంటే డిసైడ్ కావచ్చు ఏ గవర్నమెంట్ వద్దు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికి అవకాశం ఉందని తెలిసే అవకాశం ఉంది. ఇది మధ్యాహ్నం 2 గంటల కల్లా మనకు క్లారిటీ వచ్చేస్తుంది.